I hate love. I can't love. I can't live with you. నేను ఈ పాట రాయలేనండి. ఇలాంటి కథని ఊహించుకోవడమే నాకు ఇష్టం లేదు. అరే ఇది కల్పిత కథ, నిజం కాదు. అబద్ధం అయినా సరే భార్యాభర్తలు విడిపోవడం గురించి రాయడం నాకు ఇష్టం లేదు. ఆ కథ కూడా ఎందుకో చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇబ్బందా? వెయిట్ ఎ మినిట్, కొంప తీసి మానిద్దరిని ఊహించుకుంటున్నావా? అది మూవీ స్టోరీ, మన లైఫ్కి ఏమాత్రం సంబంధం లేనిది. మన మధ్య ఎప్పటికీ అలా జరగదు. నువ్వు ఇలాంటి సిచ్యుయేషన్స్ ని ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. ఆయన ఏంటండి మీ మొండి పట్టుదల? నేను పాట రాయనని చెప్తున్నా, ఆయనకి ఎందుకు మాటిచ్చారు? ఈ పాట నువ్వు రాస్తేనే బాగుంటుంది. ఏంటి బాగుండేది? భార్యాభర్తల ప్రేమ గురించి, చిన్న చిన్న అలకలు, గిల్లి కజ్జాల గురించి ఎన్ని పాటలు రాయమన్నా రాస్తాను. అంతేకాని మొగుడు కన్నా పెళ్ళాం గొప్ప, ఈర్ష, విడిపోవడం ఏంటిది? ఛీ, చెప్పడానికి ఏదోలా ఉంది. ఉషా చూడు, ఒక కవి గొప్పతనం లేనిది ఊహించుకుని రాసినప్పుడే బయటపడుతుంది. చెప్పాలంటే ఈ పాట రాయడం చాలా ఈజీ. ఇప్పుడు మన మధ్య ఏముందో అలాంటి సిచ్యుయేషన్ వస్తే మనమిద్దరం ఎలా హ్యాండిల్ చేస్తామో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఆలోచిస్తే నీ పాట వచ్చేస్తుంది. అది కాదండి, విడిపోవడం గురించి రాయడం అంటే. ఓ సీనా పెళ్ళామా, ఇదిగో పాట పాడడానికి వెళ్లే ముందు వచ్చిన తర్వాత నువ్వు నాకు దిష్టి తీస్తావు కదా, అలాగే మన బంధానికి దిష్టి తగలకుండా ఉండడానికి ఇలాంటి నెగిటివ్ వైబ్స్ ఉన్న పాట వచ్చినప్పుడు దీన్ని దిష్టి పాట అనుకో. ఏంటి దిష్టి పాట? పాపం ఆ ప్రొడ్యూసర్ వింటే ఎంత హర్ట్ అవుతాడో. నా మాట విని ప్రొడ్యూసర్ కాదు, నీ పాట విని ఆడియన్స్ల హార్ట్లు బ్రేక్ అయిపోవాలి, కళ్ళల్లో నీళ్లు రావాలి. పాట ఆ రేంజ్ లో ఉండాలి. మీ రేంజ్ అంటే కష్టంలే కానీ నా రేంజ్ లో ట్రై చేస్తాను. మొత్తానికి ఒప్పుకున్నావుగా, వెళ్ళి ఆ పనిలో ఉండు. ఉండనివ్వమ్మా, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నా ఇంకా కొన్ని రోజులే. ఏంటి అంత ఖచ్చితంగా చెప్తున్నావు? కొత్త ప్లాన్ ఏమైనా రెడీ చేసావా? రెడీ చేయడం కాదు, ఆల్రెడీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఏంటి నువ్వు చెప్పేది? ఈరోజు ఆఫీస్కి శ్రావ్య ఆడియో CEO శరత్ వచ్చాడు. అతను అందరిలానే కిరణ్ ని పొగడకుండా వాళ్ళ ఆవిడ రాసిన లిరిక్స్ గురించి గొప్పగా చెప్పడం స్టార్ట్ చేశాడు. అయితే ఏమైందే? పెళ్ళాన్ని పొగిడితే కిరణ్ కి సంబరమే కదా. ఆ సంబరాలు ఇంతకు ముందు, ఇప్పుడు కాదు. మొదట బాగానే ఊకొట్టాడు, కానీ ఆ శరత్ లిరిక్స్ గొప్ప, సింగర్ గొప్ప కాదు అని చెప్పడంతో కిరణ్ ఈగో హర్ట్ అయ్యి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాడు. దొరికిందే ఛాన్స్ అని కిరణ్ కూల్ అయ్యే టైంకి నేను రాసే పదాల కన్నా పాడే గొంతే గొప్ప, కిరణ్ ని తక్కువ చెయ్యొద్దు అంటూ హార్డ్ కోర్ ఫ్యాన్ లా రెచ్చిపోయాను. నా కోపం కిరణ్ మైండ్ లో చాలా స్ట్రాంగ్ గా రిజిస్టర్ అయ్యింది. ఆ ఫీలింగ్ కిరణ్ మైండ్ ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. పెళ్ళాం మీద ప్రేమని ఫైటింగ్ గా మారుస్తుంది. అంటే ఇంత చిన్న ఇన్సిడెంట్ వాళ్ళ మధ్య దూరం పెంచుతుందంటావా? అమ్మా, అమెజాన్ అంత పెద్ద అడవిని తగలబెట్టడానికి ఒక చిన్న అగ్గిపెట్టె సరిపోదా? కిరణ్ మనసులో ప్రేమే కాదు, కొంచెం ఈగో కూడా ఉంటుంది. ఆ ఈగోని కూడా రెచ్చగొడితే పచ్చని సంసారం భగ్గుమంటుంది. ఉషా కిరణ్ల సంతోషం బూడిదవుతుంది. అదేదో తొందరగా చేసేయే. ఓ తరుణ్ గడి కళ్ళన్నీ మన మీదే ఉన్నాయి. మన మీద కాదు, నీ మీద. ఓసి పిచ్చి మొహంతానా? నేను దొరికిపోతే నీ గురించి కనిపెట్టడం పెద్ద కష్టమేం కాదు. అంటే నువ్వు చెప్పేస్తావా? చెప్పేయడం అంటే
నేనెందుకు చెప్తాను? మాక్సిమం నోరు మూసుకొనే ఉంటాను. ఒకవేళ పోలీస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే భయంలో నోరు జారుతానేమోనని. ప్రాణం పోయినా సరే కూతుర్ని కాపాడుకోవాల్సింది పోయి నేను ఇరుక్కుంటే నిన్ను కూడా లాగేస్తాను అని చెప్తున్నావా? ఏమమ్మవమ్మా నువ్వు? అబ్బా, నా ఉద్దేశం అది కాదే. అయినా అంత దూరం ఎందుకు రప్పించుకోవడం? ఆల్రెడీ అనుమానం వచ్చింది కాబట్టి ఆలస్యం కాకుండా నువ్వు కిరణ్కి భార్యవైతే తప్పించుకోవడం సులువు అవుతుంది. సరే, ఏదో ఒకటి చేస్తాలే. నీ భయంతో నా కాన్ఫిడెన్స్ కూడా నాశనం చేసావు. కాల్ కట్ చేయి. అద్భుతమైన ప్లాన్ చేశానన్న ఆనందం క్షణాల్లో ఆవిరి చేసేసింది. ఈ లోకంలో ఇంతమంది అమ్మలున్నా నాకు ఇలాంటి అమ్మనే ఎందుకు ఇచ్చావు దేవుడా? హలో సార్, మీరు కొత్తగా పాడిన సాంగ్ చాలా బాగుంది. కాకపోతే ఈసారి మీ వాయిస్ కన్నా ఆ సాంగ్ లో లిరిక్స్ కే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అవునా? థ్యాంక్స్. అవును సార్, ఆ పాట రాసింది కూడా మీ ఆవిడ ఉషా గారే అంటున్నారు. అవును. ఏంటి సార్ ఇంత డల్ గా చెప్తున్నారు? ఏం లేదు. ఇప్పుడు మీ గొంతులో ఉన్న డల్నెస్సే ఆ పాటలో ఉందని పబ్లిక్ కామెంట్ సార్. సారీ, నేను చెప్పినందుకు ఏమనుకోవద్దు. కిరణ్ గారు, మీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైందండి? మీ చేత పాడించాలనుకున్న ఆ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు. మీకు ఆ ఛాన్స్ మిస్ అయినట్టే. మీరెందుకండి అంత ఫీల్ అవుతున్నారు? నేనే సినిమా పాటలు పాడడానికి రాలేదు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు రిలీజ్ అయిన పాట గురించి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది కదా, అది తర్వాత ఆల్బమ్స్ మీద కూడా ప్రభావం చూపించేలా ఉంది. అవును కిరణ్ గారు, రీసెంట్ రిలీజ్ పాట క్రెడిట్ మొత్తం ఉషాకి వెళ్ళిపోయింది. అందరూ మీ గొంతుని కామెంట్ చేస్తున్నారు, ఉషాకి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు కాల్ చేసి ఉషా నెంబర్ కూడా తీసుకున్నారు. చూస్తుంటే మీకన్నా తనకే అవకాశాలు ఎక్కువ వచ్చేలా ఉన్నాయి. సింగర్ అవ్వాలనుకున్న మీరు డౌన్ ఫాల్ అవ్వడం ఏంటో, లిరిసిస్ట్ అవ్వాలని ఎప్పుడూ అనుకోని ఉషా టాప్ లిస్ట్ లోకి వెళ్ళడం ఏంటో అంతా విచిత్రంగా ఉంది. నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. తొందరలోనే ఇద్దరు విడిపోతారు. 3 రోజుల్లో మేఘన సీమంతం గుర్తుందా మీకు? గుర్తుంది కిరణ్. అంటే ఎప్పుడు బయలుదేరుతారు? డేట్ ఫిక్స్ కాగానే ఫస్ట్ కాల్ చేసి నీకే చెప్తాను, ఓకేనా? ఇక్కడ ఏర్పాట్ల గురించి నేను టెన్షన్ పడుతుంటే మీకు కామెడీగా ఉందా? కామెడీ ఏంటి కిరణ్, నువ్వేమో కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు గంటకోసారి కాల్ చేసి స్టార్ట్ అయ్యారా, వస్తున్నారా, ఇంకెన్ని రోజులని రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నావు. అది కాదండి, నేనొక్కదాన్నే హడావిడంతా చూసుకోవడం కష్టం కదా. ఒక్కదానివేంటి, ఇంట్లో